श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक।
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాక कंठे रुद्रसमाश्रिताः ओमस्त्रमस्तमन्न व्यासराजं ब्रह्मणां ब्रह्मणस्पदः आनस्रन्दं नो नवपुष्यन्न श्रीवरसिद्धविनायकदेवताभ्यो नमः वस्त्रार्थं न अक्षतां समर्पयामि यज्ञापवेदार्थं न यज्ञापवेदं परमं पवित्रं प्रजापते अस्साजं पुरस्तादो आयुष्कमग्र्यमृतमं च शुभ्रं न यज्ञापवेदं परमस्तुतेजः ॐ श्री वरसिद्धविनायकदेवताभ्यो नमः यज्ञापवेदार्थं न अक्षतां समर्पयामि नमः अग्रगामिने नमः मंत्रकृते नमः श्यामीकरप्रभाय नमः विष्णुप्रियाय नमः भक्तजीविताय नमः हितमन्मदाय विष्णवे नमः ब्रह्मरोपणे नमः विष्णुप्रियाय नमः पराजिते नमः शत्रुजिते नमः समस्त जगदाधाराय नमः ओम कपिलाय नमः ओम गजगन्निकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम उपमाग्रावयामे वाद्यानानाय नमः आग्नेयदेव ओम भूतभुवस्सुभः तत्सवितुर्वरेण्यं
नारिकेल कदलीफल सहितः चित्रान्न सहितः केसर सहितः कुक्षित सहितः जगज्जन्म पंगनवे महानवे समर्पयामि। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा। संग्रहाणिंच विराणिंच विद्यागृहे लक्ष्मी राजयामासकं सुतो ఎవరు కూడా పైకి లేకుండా అక్కడ కూర్చునే కళ్ళకట్టుకోండి। గణాధిపతయే నమో నమః నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ। లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతో గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు। ఎవరిని చూస్తే ఈరోజు నీలాపనందలో వాళ్ళకి అవమానాలు అపవాదులు కలుగుతాయి। అటువంటి కదా ఎందుకు ఆ చంద్రుని చూస్తే అపనందలు కలుగుతాయి। మళ్ళీ పూజ చేసుకోవడం వల్ల ఎందుకు ఆ నింద కలుగుతుంది। ఇదంతా కూడా శ్రీ మహాకృష్ణుడు యొక్క మతం గురించి వచ్చింది తత్రాచిత కదా। ఆ బాలుడికి ప్రాణ ప్రతిష్టాపన చేసి జీవం పోసి ఆ బాలుడికి గణపతి అని పేరు పెడుతుంది। పేరు పెట్టి ఆ పిల్లవాడితో అంటోంది, నాయన నేను స్నానం చేస్తూ ఉంటాను, లోపలికి ఎవరిని కూడా రానివ్వద్దు అని చెప్పి పార్వతీ అమ్మవారు లోపల స్నాన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది। ఈ లోపల పరమేశ్వరుడు తన భార్యను చూడడానికి లోపలికి వస్తూ ఉంటాడు। ఆ గుమ్మం దగ్గర బాలుడు ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు అటకాయిస్తాడు। నువ్వు ఆ పార్వతీదేవి దుఃఖిస్తూ ఉంటుంది। అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేశాడయ్యా అంటే ఈ గజాసుడు యొక్క శిరస్సు తీసుకొస్తాడు। ఆ శిరస్సుని ఆ కుమారస్వామి అనే కుమారుడు కూడా కలుగుతాడు। ఆయన మహాబలవంతుడు ఆ కుమారస్వామి। అలా ఉండగా కొంతకాలానికి ఘనాధిపత్యము అంటే దేవతలలో ఒకడు నాయకుడుగా ఉండాలి, అది ఎవరయ్యా అని దేవతలు నాకు కదా ఇవ్వాలి ఘనాధిపత్యము అని అడుగుతాడట। అప్పుడు పరమేశ్వరుడు అన్నట్ట, ఓ నాయనులారా మీరిద్దరూ కూడా మన ముల్లోకాలలోనూ ఉండే నదులైతే ఎన్నైతే ఉన్నాయో అన్ని నదులలోనూ కూడా ముందుగా స్నానం చేసి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఘనాధిపత్యం కలుగుతుంది। అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ సమంతకమని తీసుకోపోగా జాంబవంతుడు వచ్చి అడ్డుకుంటాడు। జాంబవంతుడు తగ్గడం లేదు। 21 రోజులు గడిచిన తర్వాత అప్పుడు జాంబవంతుడు అన్నట్ట, నువ్వు సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక। బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు, మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు। భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు। బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు। లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు। వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం। వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం। జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక। జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక।
శరణము విఘ్నేశ శరణం వినాయక శరణము గణనాథ ఓ ఏకదంత శరణము విఘ్నేశ శరణం వినాయక శరణము గణనాథ ఓ ఏకదంత ఓ ఏకదంత పసుపు ముద్దల ముద్దు బాలకుడవు నీవు ఆకాశ రూపాన అవతరించితివేమో పసుపు ముద్దల ముద్దు బాలకుడవు నీవు ఆకాశ రూపాన అవతరించితివేమో ఆది దంపతులు గజరూపధారులై క్రీడింపలీలగా వెలసేన దేవా శరణము విఘ్నేశ శరణం వినాయక శరణం